ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అది కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక పెద్ద 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తరువాత అందులో శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలను వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత కొంచెం అందులో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేసుకున్న కలుపుకున్న తర్వాత ఒక 2 పెద్ద టమోటాలను అందులో మెదిపి వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. వేసి శుభ్రంగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ముక్కలు మునిగినంత వరకు. తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత చికెన్ మసాలా కొంచెం వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, చికెన్ పులుసు చాలా సింపుల్ అండ్ టేస్టీ. మనం ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి యూజ్ చేయమండి. మసాలా కూడా ఏమి అంతగా యూజ్ చేయమండి.